కుట్టికి దగ్గరుండి జ్యోతి అలాగే పద్మమ్మ ఇద్దరు కూడా తలంటి స్నానం చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ కూడా అలా సరదాగా తలంటి స్నానం చేస్తుంటే ఆనంది అయితే థ్యాంక్ యూ శివయ్య, ఇద్దరు అమ్మల్ని బాధ పెట్టకుండా ఇద్దరితోటి చేయించుతున్నావు, కృతజ్ఞతలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక జ్యోతి కూడా చాలా సంతోషంగా కుట్టికి తలంటి స్నానం చేయించుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ కూడా తన బిడ్డ ఆనందికి నా చేతుల మీదుగా ఆ స్నానం చేయించుతున్నానని ఆనందపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ అలా స్నానం చేయించడం చూసి జీవన అయితే ఈర్ష్యపడి గ్రాని ఏంటి గ్రాని, అమ్మ తలంటి స్నానం చేయించుతుంది ఆనందికి, మరి నేనేం చెయ్యాలి అని చెప్పి అంటే, అవునా నీకోసం నేను కూడా అక్కడ కుంకుడుగాయలు అవి ఉంచి పెట్టానమ్మా, పద నీకు కూడా నేను స్నానం చేస్తానని వాళ్ళ గ్రాని అంటుంది. అమ్మో మీకో దండం, ఆ కుంకుడుకాయలకు ఒక దండం, నేను మాత్రం ఆ కుంకుడుకాయ రసంతో చేయను, నేను చక్కగా వెళ్ళి షాంపూతో స్నానం చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి అయితే జీవన వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.